గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. ఇక నిన్న ఇందిరమ్మ ఇళ్ల పైన రైతు భరోసాకు సంబంధించి చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతేకాదు ఎవరైతే ఎల్పీ మీటింగ్‌కి అటెండ్ గారో అసెంబ్లీ రానోళ్ళకి కూడా సీఎం సార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చిండట. సో ఇట్లాంటి న్యూస్ అంతా కూడా పేపర్‌లో రాసిర్రు. ఏ పేపర్‌లో ఏం న్యూస్ రాసిర్రు అనేది చూద్దాం. సో ముందుగా నమస్తే తెలంగాణ తోటి స్టార్ట్ చేద్దాం. కొత్త రైతులకు భరోసా లేనట్లేనంట. సో ఉగాది తర్వాత 22 తారీఖు నుంచి రైతు భరోసా ఇస్తాం. ఒక ఎకరం ఉండేటోళ్ళకి రైతులకు రూ. 3,580,00,00,000 అకౌంట్‌లలో ఏస్తాం ఫస్ట్ విడత. అయిన తర్వాత 20 రోజులు ఆగుతాం. మళ్ళీ సెకండ్ విడత ఏస్తాం. తర్వాత సెకండ్ విడత ఏసిన తర్వాత మళ్ళీ ఆగుతాం. ఇక ఏప్రిల్ ఎండ్ వరకు ఏస్తాం. యాసంగి డిసెంబర్‌లో ఎప్పుడో వచ్చేది. అట్‌లీస్ట్ ఈ నెల 22 తారీఖు నుంచైనా ప్రభుత్వం ఏస్తది అని ఆశగా ఎదురు చూస్తున్న రైతులకి ఈసారి కూడా మళ్ళా నిరాశే మిగిలింది. సో ఏం రాశిర్రు అనేది చూద్దాం ఇట. మరో మోసానికి సిద్ధమైందంట ప్రభుత్వం. పాతవారికి 22 నుంచి పెట్టుబడి సాయం పంపిణీ చేస్తదట. ఏటా 3,00,000 మందికి పైగా కొత్త రైతులున్నారు. వారి రైతు భరోసా రిజిస్ట్రేషన్‌లకు అనుమతి లేదని చెప్పిర్రంట. సో ఎందుకు లేదని చెప్పి రైతులు పోయి అడిగితే ఏఈఓలు మాకు ఆ ఆదేశాలు రాలేవని చెప్పిర్రంట. ఇక దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏందంటే ఎవరైతే కొత్తగా అంటే ఇప్పటికే మనకి 58 లక్షల చిల్లర రైతులున్నారు తెలంగాణలో. వాళ్ళతో పాటు ఏటా ఒక 3,00,000 మంది రైతులు కొత్తగా యాడ్ ఆన్ అయితూ పోతుర్రట. ఇక ఎవరైతే 3,00,000 యాడ్ అయితుర్రో అంటే 2 సంవత్సరాలు చూసుకుంటే 6,00,000 మంది. ఇక 6,00,000 మంది రైతులు రైతు భరోసా వస్తది అనే ఆశ వదులుకోండి మీరు. ఇక మీ ఫోన్‌లు టింగ్ టింగ్ మోగుతాయి, మా అకౌంట్‌లలో పైసలు పడతాయి అనే విషయం కూడా మర్చిపోండి. ఎందుకంటే పాత రైతులు ఎవరైతే 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్నోళ్ళు ఉన్నారో ఇక వాళ్ళు కూడా ఇట్లాంటి ఆశలు వదులుకోలేము. ఓన్లీ ఒకటే ఎకరం ఉండే వాళ్ళకి మాత్రమే ఇప్పుడు రైతు భరోసా పడే అవకాశం ఉంది అంటూ కూడా ఈ పేపర్ రాసింది. సో మరి ఇలా వాస్తవం ఎంత అంటే 22 తారీఖు వరకు మనం ఎదురు చూడాలి. సో ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన హామీ 6,000 గత ప్రభుత్వం ఇస్తే 7,500 మేమిస్తాం అని చెప్పిన మాట ఎట్లాగో సార్లు మర్చిపోయారు. కనీసం రైతు భరోసానన్నా ఇస్తారు అని ఆశపడుతున్న రైతులకి ఇది ఇంకొక ట్విస్ట్ అన్నమాట. సో అదే వార్తని ఈడ నమస్తే తెలంగాణలో రాసిండ్రు. పూరి గుడిసెలో ఉన్న వారికే ఇందిరమ్మ ఇల్లు 10 తరహా తాత్కాలిక ఆవాసం ఉంటేనే ఓకేనట. డబుల్ బెడ్‌రూమ్‌లు కిరాయిస్తే రద్దు. సో ఇందిరమ్మ ఇల్లులకి ఎన్ని లిటిగేషన్‌లు పెట్టాలో అన్నిటికంటే ఎక్కువ లిటిగేషన్సే పెడుతుంది గవర్నమెంట్. ఇప్పుడు పూరి గుడిసె ఉంటిస్తాం మేము లేకపోతే ఇయ్యమని ఎలక్షన్ టైమ్‌లో చెప్పాల్సింది. ఎవ్వరు కూడా ఇగ ఇందిరమ్మ ఇల్లు మాకు కావాలి అని ఎదురు చూడరేమో. సో ఇంకొక ట్విస్ట్ ఏందంటే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కేంద్రానికి ఒక సిఫారసు పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇగో అర్బన్ ఏరియా వాళ్ళు దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు. సో వీళ్ళని మేము గుర్తించినాం అని చెప్పి. కేంద్రం వాళ్ళకి ఓకే చెప్పింది. నిధులు కూడా ఆడికెళ్ళి మంజూరు చేసింది. కానీ తీరా అధికారులు పోయి ఇంటింటికి తిరిగి ఒకసారి మళ్ళీ ఫైనల్ కాల్ చేసుకోవడం అండ్ దాంతో పాటు మీకొచ్చింది అని వాళ్ళకి చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా విచిత్రంగా స్పందించారు. ఎవరైనా ఇందిరమ్మ ఇల్లు కావాలి అంటారు కదా! వీళ్ళేమో సార్ మాకు ఇందిరమ్మ ఇల్లు వద్దు. మీకు దండం చేస్తాం. మీకేమైనా వీలైతే డబుల్ బెడ్‌రూమ్ కేసీఆర్ సార్ కట్టిర్రు కదా! ఆ ఇల్లులు ఇయ్యండి అంటుర్రంట. సో నేను బీఆర్ఎస్‌కి ఏదో పాజిటివ్‌గా లేదంటే నమస్తే తెలంగాణకి ఏదో పాజిటివ్‌గా నేను చెప్తలేను. సో వాళ్ళు అట్లా అనడానికి కూడా ఒక కారణం ఉంది. ఏందంటే ఒక పక్క కేంద్రం, ఇంకో పక్క రాష్ట్రం. ఈ 2 ప్రభుత్వాలు కలిపి రూ. 5,00,000 ఇస్తాయి. సో రూ. 5,00,000 అర్బన్ ఉండే వాళ్ళకి వర్కౌట్ అయితదేమో. వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉంటదా? సో ఇక్కడ హైదరాబాద్ సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఉండే వాళ్ళకి ఇల్లు జాగాలున్నా ఆడ ఇల్లు కట్టుకోవాలంటే ఈ సిమెంట్ రేటు, ఇసుక రేటు, స్టీల్ రేటు, కూలీల రేటు అన్నీ పెరిగిన తర్వాత ఈ ప్రభుత్వాలు 2 కలిపిచ్చే 5,00,000 వాళ్ళకి కేవలం బేస్‌మెంట్ తీసి కాంపౌండ్ వాల్ కట్టుకోనికి మాత్రమే సరిపోతున్నాయంట. సో మళ్ళా కొత్త అప్పులు చేసే పరిస్థితిలో మేము లేము. చేసిన అప్పులు కట్టే స్తోమత మాకు లేదు కాబట్టి ఇగ ఇందిరమ్మ ఇల్లులొద్దు. మాకు మంజూరైనా మీకు దండం పెడతాం. అది క్యాన్సెల్ చేసి ఇంకెవరైనా కావాలంటే ఇయ్యండి ఊర్ల పొంటి. మాకు మాత్రం వద్దంటే వద్దంటుర్రంట. అదే డబుల్ బెడ్‌రూమ్ ఇచ్చిర్రనుకో చాలు అని చెప్తున్నారట. సో అట్లుంది ఇందిరమ్మ ఇల్లుల కథ. ఇక డబుల్ బెడ్‌రూమ్‌లు కిరాయికిస్తే రద్దు చేస్తాం అని చెప్పేసి కూడా ఒక న్యూస్ ఐటెమ్ ఇక్కడ రాశారు నమస్తే తెలంగాణ. ఎందుకు రద్దు చేస్తాం అంటుర్రు? ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ 1,00,000 ఇండ్లు మంజూరు చేసింది. సో వాళ్ళు మంజూరు చేసిన తర్వాత కూడా ఒక 75% మాత్రమే వాళ్ళు వంచిర్రు. మిగతా 25% ఖాళీగానే వదిలేశారు. సో ఇచ్చిన దాంట్లలో కూడా కొల్లూరు కావచ్చు, ప్రతాపసింగారం గావచ్చు. ఇక్కడ ఏం చేషిర్రంటే అతి పెద్ద విల్లా ఏదైనా కేర్ ఆఫ్ అడ్రెస్ అంటే అది కొల్లూరు. 15,000 చిల్లర డబుల్ బెడ్‌రూమ్‌లు ఇల్లు కట్టించారు. కానీ ఆ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లల్ల ఆక్యుపెన్సీ కేవలం గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా 50% ఉంది. ఇప్పుడు కూడా 50% ఉంది. ప్రతాపసింగారంలో కూడా సేమ్ సీన్ 50% ఆక్యుపెన్సీ ఉంది. సో ఆక్యుపెన్సీ ఎందుకు లేదు అని ప్రభుత్వం ఆలోచించాలి.
ఎందుకు వీళ్ళు ఉండలేని పరిస్థితులు ఎందుకున్నాయి అక్కడ అంటే, తాగనీకి మంచినీళ్ళు సరఫరా లేదు, వాడుకోవడానికి నీళ్ళ సరఫరా లేదు, ఒక్కొక్కసారి ఎప్పుడు కరెంట్ ఉంటదో, ఎప్పుడు కరెంట్ ఉండదో. సో, వీటన్నిటికి కూడా అష్ట కష్టాలు పడ్డానికి అక్కడ నిరుపేదలు సిద్ధంగా ఉన్నా, వాళ్ళకు ఉపాధి లేదు. వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి స్కూల్‌లు లేవు, చిన్న పిల్లల్ని పంపియడానికి అంగన్వాడీ లేదు, ఎమర్జెన్సీ ఏదైనా వెళ్ళాలి అంటే ట్రాన్స్‌పోర్టేషన్ లేదు. అండ్ అక్కడ దగ్గరగా ప్రైవేట్ హాస్పిటల్ మాత్రమే ఉండడంతో, ప్రైవేట్ హాస్పిటల్‌లో డబ్బులు పెట్టే స్తోమత వీళ్ళకి లేదు. సో, ఇట్లా ఏవి లేవు గాబట్టి, అక్కడ ఉండలేని పరిస్థితిలో పేదలున్నారు. ఇంకా జెప్పాలి అంటే, ఆ ఉండే 50% ఆక్యుపెన్సీకి కూడా అక్కడ రేషన్ సరఫరా లేదు. సో, మళ్ళీ వాళ్ళు ఏదైతే బస్తీలలో ఉన్నప్పుడు వాళ్ళకి డబుల్ బెడ్‌రూమ్ అలాట్ అయిందో, అక్కడ ప్లేస్‌కెళ్ళి వాళ్ళు ప్రతి నెల రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇక రేషన్ షాప్ పోయి నించోగానే రా అమ్మ మీకు రేషన్ ఇస్తా అనే పరిస్థితి ఉండదు గదా! సో, మళ్ళీ వాళ్ళు ఒక 2 రోజులు, 3 రోజులు తిరగాల్సిన పరిస్థితి. ఇక ఈ అన్ని తిప్పలెందుకు అని చాలా మంది డబుల్ బెడ్‌రూమ్‌లు వద్దనుకోని అక్కడున్నారు. సో, వీళ్ళ సమస్యలు పరిష్కరిస్తే మీరు వద్దన్నా వచ్చి ఉండే పరిస్థితి ఉంటది. దానిపైన గూడా ఒకసారి సర్కార్ ఆలోచించాలని కోరుకుంటున్నారనమాట ప్రజలు. సో, కిరాయికిస్తే రద్దు చేస్తారంట. తాళం ఉంటే గూడా రద్దు చేసే పరిస్థితి. ఎందుకంటే పకడ్బందగా దీనిపైన సర్వే నిర్వహించుర్రు. ఎట్లా అంటే కరెంట్ బిల్లులు తీసుకొని ఎవరైతే మినిమమ్ బిల్లు కంటే తక్కువొస్తదో, మినిమమ్ బిల్లొస్తదో వాళ్ళు లేదని చెప్పి నిర్ధారించుకున్నారనమాట అధికారులు. దానికి సంబంధించి ఆర్‌టీఓ నోటీసులు గూడా ఇచ్చిండ్రు. ఇంధన ఆందోళన వద్దు. హార్మోజ్ వద్ద ఉద్రిక్తం ఉండే పరిస్థితుల నుంచి కాస్త ఉపశమనం దొరికింది అనే వార్తని ఇక్కడ నమస్తే తెలంగాణ రాసిండ్రు. ఎందుకంటే గ్యాస్ కొరత లేనిది ఉన్నట్టు సృష్టించి డొమెస్టిక్ గ్యాస్ అంతా కూడా ఆగమాగం చేసి గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడి ఏజెన్సీలు బ్లాక్‌లు అమ్ముకున్నా ఏం చేయలేని పరిస్థితి. డొమెస్టిక్ గ్యాసు అన్నీ కలుపుకొని వాళ్ళకొచ్చిన తర్వాత చేకర్సులు ఇచ్చే అవన్నీ కలుపుకొని రూ. 1000 అయితే మార్కెట్‌లో 3500 3,000-3,500 నడుస్తుంది. ఎందుకు అంటే కమర్షియల్ గ్యాస్ కట్ చేసే వరకు కమర్షియలోళ్ళందరూ గూడా ఇక్కడ డొమెస్టిక్ వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నారు. సో, వాళ్ళకి అదే రేట్‌కొస్తది కాబట్టి. మా అంటే ఒక రూ. 1000 అటు ఇటు. సో, అందుకని డొమెస్టిక్ వాళ్ళేం చేస్తారంటే కమర్షియలోళ్ళకి అమ్మేసి మళ్ళీ పోయి వాళ్ళ క్యూలని నిల్చుంటున్నారు. అట్లా కొంతమంది నిజంగానే గ్యాస్ లేక ఇంకొక 15%. ఇంకొంతమంది ఈ క్యూ లైన్‌లు ఇంతున్నాయి గ్యాస్ వస్తదో లేదా అని ప్రీ బుకింగ్ గతంతో పోలిస్తే ఇప్పుడు 20% పెరిగిందంట. ఇంకేముంటది? సో, అట్లాంటి ఆందోళనే వద్దు. ఎందుకంటే మనకి గ్యాస్ నిల్వలు ఆల్రెడీ వచ్చేసినాయి. ఇంకో 2 పోర్ట్‌ల నుంచి కూడా రాబోతున్నాయి. హర్మోజ్‌లో మనకి ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి, ఇంకా గ్యాస్ సంబంధించిన ఆందోళన అవసరం లేదు. సో, ఇది నమస్తే తెలంగాణ రాసిన వార్తలు. సాక్షి యుద్ధం. ప్రగతి తెలంగాణే లక్ష్యమట. నిన్న గవర్నర్ శుక్లా అసెంబ్లీలో మాట్లాడిన మాటలను ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రనమాట. కాల్పు జ కాల్పులు జరిపి తప్పించుకోవాలి. ఫార్మ్ హౌస్‌లో ఈగల్ పోలీసులపై ఫార్మ్ హౌస్‌ని ఈగల్ పోలీసులు చుట్టుముడితే రోహిత్ రెడ్డి టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ బృందం ఒక ప్లాన్ చేసింది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని ప్రయత్నించింది. ఈ ప్లాన్‌లు ఎగ్జిక్యూషన్‌లో వీళ్ళు నిజంగా పొలిటీషియన్‌లు గాదు. ఎక్కడుండాలి అంటే దొంగల బ్యాచ్‌లుండాలి. లేదంటే సైబర్ నేరగాళ్ల బ్యాచ్‌లున్నా గూడా వీళ్ళకి మంచి రోజువారీ కూలి పడతదేమో. ఎందుకంటే ఒక ప్రజా ప్రతినిధులుగా ఉన్న ఒక ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యే వీళ్ళేమో బయటకొచ్చి ఏం చేస్తారు తెలుసా? మీరు డ్రగ్స్ తీసుకోవద్దు. దీనివల్ల మీ కుటుంబాలు పాడైతాయి. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ వీళ్ళకంటే ఇక వీళ్ళ ముందు సినీ ఇండస్ట్రీ వోళ్ళు గూడా పనికిరారు. వాళ్ళు స్క్రిప్ట్ అన్నా చదువుకొని చెప్పాలేమో. లేదంటే డైలాగులు ప్రాక్టీస్ చేసి చెప్పాలేమో. ఇక వీళ్ళైతే అట్లాంటివి అవసరమే లేదు. సో, బయటకొచ్చేమో డ్రగ్స్ తీసుకోవద్దంటారు. అండ్ వీళ్ళు మాత్రం డ్రగ్స్ తీసుకొని బిందాస్ పార్టీ చేసుకుంటారు. అండ్ పోలీసులొస్తే ఎట్లా రియాక్ట్ కావాలని అప్పుడే ప్లాన్‌లెల్లుతారు. షూట్ చేయాలని ఆర్డర్‌లు పాస్ చేస్తారు. సో, ఒక క్రైమ్ స్టోరీ నెట్‌ఫ్లిక్స్‌లలో ఇగో వీళ్ళ సంబంధించినదేదైనా స్టోరీ జేసి పెడితే బావుంటదేమో అట్లుంది. అయితే వీళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ జేయమని ఢిల్లీకి సంబంధించిన మిశ్రాని ప్రొవోక్ చేస్తే ఆయన కాల్పులు జరిపిండంట. సో, అదే వార్త ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రు. ఇప్పుడు పోలీసులు వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని నిర్ధారణకొచ్చిన తర్వాత వీళ్ళ టెస్ట్ రిపోర్ట్‌లని నిర్ధారణకొచ్చిన తర్వాత ఇంకొక కోణంలో ఇప్పుడు ఆరా తీస్తున్నారు. వీళ్ళు నిజంగా డ్రగ్స్ కొన్నారా? లేదంటే వీళ్ళే అమ్మేటోళ్ళా అనేది. సో, ఇన్ కేస్ అమ్మే వాళ్ళుగా గనక గుర్తిస్తే వీళ్ళకంటే నీచులు ఇంకొకరు ఉండరేమో. అసలు ఒక ఎంపీ పైన ఇట్లాంటి అలిగేషన్స్ రావడం ఇదే మొదటిసారి. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు సాక్షి పేపరు. రేపటి నుంచి తిరుమలలో జూన్ నెల దర్శనాల కోట విడుదల కాబోతున్నాయంట. దానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ సాక్షి పేపర్ హైలైట్ చేస్తూ రాసింది. వెలుగు యుద్ధం.
భారత్‌కు చేరిన శివాలిక్ 15 రోజుల తర్వాత గుజరాత్‌లోని ముద్రా పోర్టుకొచ్చిందంట. ఖతర్ నుంచి 45,000 టన్నుల గ్యాస్‌ను మోసుకొచ్చిన ఎల్‌పీజీ ట్యాంకర్ షిప్ మరో 46,000 టన్నుల గ్యాస్‌తో భారత్‌లో ప్రవేశించనున్న నందాదేవి. 80,000 టన్నుల క్రూడ్ ఆయిల్‌తో వస్తున్న జాగ్. సో, ఇది ఇప్పుడు మనకి ఎల్‌పీజీ గురించి, లేదంటే చమురు గురించి ఆలోచించలేని పరిస్థితులు అండ్ ఆందోళన అవసరమే లేదు. అందుకని ఈ వార్త అనేది ఇక్కడ వెలుగు పేపర్‌లో హైలైట్ చేస్తూ రాశారనమాట. సో, మనకు చమురు అయితే వచ్చింది. దాంతో పాటు మనకి షిప్‌లకి ఎటువంటి ఇబ్బందులు లేవు. కాకపోతే ఇంకా యుద్ధం ఆగలేదు. యుద్ధం అయితే కంటిన్యూ అయితది. సో, మిగతా వాటిపైన ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంటదనమాట. సభకు రాకుంటే పదవి ఉండదు. ఏడాదిలో 30 రోజులు అసెంబ్లీకి రాలేనంత బిజీగా ఉన్నారా మీరు? అని ముఖ్యమంత్రి క్లాస్ పీకిండంట ఎమ్మెల్యేలను. సో, దానికి సంబంధించిన వార్తను ఈడ హైలైట్ చేషిర్రు. పార్టీ ఎమ్మెల్యేలంతా సెషన్‌కి ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. సీఎల్‌పీ సమావేశంలో రేవంత్ రెడ్డి క్లాస్ అనే వార్తని ఇక్కడ రాషిర్రు. అంతేగాదు గట్టి వార్నింగ్ గూడా ఇచ్చిండిక్కడ. మళ్ళీ బీఫార్మ్ ఇచ్చేటప్పుడు ఈ లెక్కలన్నీ దెలుస్తా. ఇవన్నీ నా దగ్గర పక్కాగున్నాయనే వార్నింగ్. నేను ఎమ్మెల్యేలకు సమయం ఇస్తున్నా. మంత్రులు గూడా ఇయ్యండి మీరు అని జెప్పి మంత్రులకు గూడా చాలా గట్టిగానే జెప్పిండు. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇతరుల సెంటిమెంట్‌ని దెబ్బతీయొద్దు. మీడియాతో చిట్ చాట్ చేయొద్దు. గత బీఆర్ఎస్ హయాంలో ఎల్పీ నేతలకు మైక్ ఇవ్వలేదు. ప్రతిపక్షాలు విమర్శలు ఎమ్మెల్యేలు గట్టిగా జవాబియ్యాలట. సో, ప్రతిపక్షాలు గూడా ఎట్లాంటి విమర్శలు జేయాలి, దేని గురించి మాట్లాడాలని వాళ్ళు గూడా గట్టిగా ప్లాన్ యేషిర్రు. ఆ ప్లాన్‌కి మీరు గూడా ఎదురు మాట్లాడాలి అనేది ఇండికేషన్‌తో పాటు ఎందుకు రారసలు మీరు అసెంబ్లీకి అని గూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నిజంగా రావాలి గదా! మీ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలున్నాయా? మా సార్లు మాట్లాడతారని మీ నియోజకవర్గ ప్రజలు ఎదురు జూస్తుంటారు. గానీ ఇక్కడనేమో వీళ్ళు చాలా బిజీగా ఉంటారు. అంతగనం బిజీ ఏముంటదో ఎవరికీ తెలవది. అందుకనే సీఎం సార్ వీళ్ళపైన సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు. గతంలో ఎట్లయితే కలెక్టర్‌లకి, ఐఏఎస్ ఆఫీసర్‌లకి మీ పనితీరు మార్చుకోకపోతే లూప్ లైన్‌లేస్తా అని ఎట్లయితే వార్నింగ్ ఇచ్చిండో, సేమ్ అట్లాంటి వార్నింగే ఇప్పుడు ఎమ్మెల్యేలు గనక అసెంబ్లీలకు రాకపోతే, ప్రతిపక్షాలు మాట్లాడిన దానికి కౌంటర్ ఇయ్యకపోతే, మీ నియోజకవర్గ సమస్యలు మాట్లాడకపోతే మీ లెక్కంతా నా దగ్గరుంది. మళ్ళో ఏడు బీఫార్మ్ ఇచ్చేటప్పుడు ఈ లెక్కలన్నీ నేను సరి జేస్తా అని ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చిండు గాబట్టి, ఖచ్చితంగా ఈ వార్నింగ్ ఇన్న తర్వాతనైనా అందరూ ఇవాళ ఖచ్చితంగా అసెంబ్లీలకి హాజరయ్యే పరిస్థితి గానొస్తుంది. ఈ నెల 30 వరకు అసెంబ్లీ ఉన్నాయి. 20 బడ్జెట్, 23-26 వరకు పద్దులపై చర్చ. సో, ఈ బడ్జెట్ పైన చాలా నమ్మకం పెట్టుకున్నారు. అండ్ మా సమస్యలు మాట్లాడతారేమో, అండ్ మాకు సంబంధించిన సమస్యల పైన నిధులు విడుదల చేస్తారేమో అని రైతులు గావచ్చు, విద్యార్థులు గావచ్చు, తర్వాత రిటైర్డ్ ఉద్యోగులు గావచ్చు, వీళ్ళందరూ గూడా ఎదురు జూస్తున్నారు. అండ్ స్కాలర్‌షిప్‌లు ఎప్పుడు విడుదల చేస్తారో దానికి సంబంధించి ఏమైనా మాట్లాడతారా అని. లేదంటే సర్పంచ్‌లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఉన్నాయి. సో, వాటి గురించి ఏమైనా చర్చ జరుగుతదా అని. మా నియోజకవర్గంలో సమస్యల పైన మా సార్ మాట్లాడితే మా నియోజకవర్గానికి ఏమైనా పైసలు అలాట్ అయితాయా అని, డెవలప్‌మెంట్ ఎట్లా ఉండబోతుందని, దీనిపైన చాలా సెక్టార్స్ చాలా ఆశగా ఎదురు జూస్తున్నారు. మరి దేనిపైన ఎంత బడ్జెట్ రిలీజ్ చేస్తారో, దానిపైన ఏం మాట్లాడతారనేది జూడాలి. సో, గిగ్ వర్కర్‌ల బిల్లుకు సంబంధించి గూడా సంక్షేమ పథకాన్ని రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకమైన పోర్టల్ యాప్ తీసుకుపోతుంది. సో, దానికి సంబంధించి గూడా చర్చ ఉండే అవకాశం ఉంది అనే వార్త గూడా ఇక్కడ రాశాననమాట. కాల్చి పడేయండి నేను జూసుకుంటా అని ఢిల్లీ నమిత్ మిశ్రాకి చెప్పిండంట రోహిత్ రెడ్డి. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. ఆయన చెప్పిండ్రో లేదో తెలవది. లేదంటే పోలీసులొచ్చి ఈ పేపరోళ్ళ చెవులో చెప్పిండ్రో తెలవదు. 4 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య. చాక్లెట్‌లు కొనిస్తామని తీసుకెళ్లి రేప్ చేసిన కామాంధుడు ఎవరికైనా చెప్తే చంపుతానని బెదిరించిండంట. బండరాయిలు మోది చంపేసిండంట. తల్లిదండ్రులు కూలి పని చేసుకొని వెళ్ళేసరికి ఘటన జరిగింది. ఇది ఎక్కడనో కాదు హైదరాబాద్ పుప్పాలగూడ. సో, హైదరాబాద్ పుప్పాలగూడలో ఇట్లాంటిది రెండో ఘటన. సో, గతంలో ఒక స్కూల్ అమ్మాయి ప్రభుత్వ స్కూల్‌కెళ్ళింది. ఆ అమ్మాయి 7థ్ క్లాస్ చదువుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆమెను ఒక ఆటో డ్రైవర్ ట్రాప్ చేసి ఆమెను హోల్ సిటీ దగ్గర తీసుకొచ్చి అక్కడ అక్కడి నుంచి శివార్పాంధ్రలకి తీసుకెళ్ళి వాళ్ళ స్నేహితులతో పాటు బిర్యానీలో మత్తుమందు కలిపి అత్యాచారం చేసి ఆ వీడియోస్ అన్నీ గూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అని బెదిరించి తెల్లవారుజామున గూడా అఘాయిత్యానికి పాల్పడుతున్న సమయంలో వాళ్ళ పిల్లకి అమ్మా, నాన్న లేరు. అమ్మమ్మ పోయి కంప్లెయింట్ ఇస్తే పోలీసులు స్పందించి ఫోన్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి దగ్గర ఆ ఫోన్ నంబర్ నుంచి ట్రేస్ చేయడం చేస్తే ఆ లొకేషన్ కనిపిస్తే ఎమ్మటే ఆ అమ్మాయి దగ్గరికెళ్లి అమ్మాయిని సేవ్ చేషిర్రు. లేదంటే ఆ అమ్మాయిని అఘాయిత్యంతో పాటు ఇంకేం జేస్తుర్రు. తర్వాత వెంటనే ఆమెను హాస్పిటల్ తరలించిర్రు. అక్కడుండే నిందితులను పోలీస్ స్టేషన్‌కి పెట్టిర్రు. సో, ఎందుకు అమ్మాయిల మీద చిన్న చిన్న పసిగుడ్డు పైన గూడా ఇలాంటి అత్యాచారానికి సంబంధించిన ప్రతిరోజు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది.
6 గ్యారంటీలకు చట్టభద్రత ఏమైంది? రాహుల్ మాట ఇప్పటికి ఏమైంది? గన్ పార్క్ వద్ద నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ గూడా నివాళులర్పించిన తర్వాత నల్ల బ్యాడ్జులు ధరించి ర్యాలీగా అసెంబ్లీలోకి పోయిండ్రంట. సో, నిజంగా 6 గ్యారంటీల గురించి అడుగుతున్నారు. మరి ఈగల టీము ఇవాళ పట్టుకుంది. మరి దాని గురించి కూడా మాట్లాడాలి గదా! డ్రగ్ టెస్ట్‌కి అసెంబ్లీలో వచ్చే ప్రతి ఒక్కరు గూడా డ్రగ్ టెస్ట్ చేయించుకొని పోవాలి అని చెప్పి అధికార పక్షాల ఎమ్మెల్యేలు సవాల్ చేస్తున్నారు. సో, వీటిపైన మాట్లాడతారా? లేదంటే ఈ 6 గ్యారంటీల పైన ఉంటారా? సో, 6 గ్యారంటీల కంటే గూడా 6 గ్యారంటీల లబ్ధిదారులున్నారు. దాన్ని కాదంటలే. కాకపోతే ఇందిరమ్మ ఇల్లు గురించి ఒక పెద్ద లిటిగేషన్స్ పెడుతున్నారు. రైతులకు యాసంగికి పడాల్సింది ఈ రోజు వరకు గూడా అకౌంట్‌లో డబ్బులు పడలేదు. దానిపైన గూడా ప్రతిపక్షం మాట్లాడితే బావుంటది. మూసీ సుందరీకరణ పేరు మీద ఎప్పుడు, ఎక్కడ, ఎవరి ఇల్లు కూల్చుతారో తెలవదు. 50 మీటర్ల బఫర్ జోన్‌ను పెంచిర్రు 10 నుంచి. సో, దానివల్ల లక్షలాది మంది ఎలా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటది. వాళ్ళకి ఎంత నష్టపరిహారం ఇస్తారని అడుగుతారా? నిజంగా ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం హైదర్ షా కోర్ట్ దగ్గరికి పోయి ఒక్కొక్క ఇల్లు చూస్తే వాళ్ళు 4, 5 కోట్లు పెట్టి కట్టుకున్న పరిస్థితి. నిజంగా 40,00,000, 30,00,000 ప్రభుత్వం ఇస్తే ఏమైనా సరిపోతదా? అక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీరు ఇచ్చే నష్టపరిహారం మా ఇంట్ల ఇంటీరియర్‌కి, ఫర్నిచర్‌కి కూడా కాదు. అదేం నష్టపరిహారం? మా జీవితాలు అయిపోయినాయి. మమ్మల్ని రోడ్డు మీద ఎయ్యకు. సో, వీళ్ళ గురించి మాట్లాడతారా? దేని గురించి మాట్లాడతారు ప్రతిపక్షానికి సంబంధించి వాళ్ళనేది చూడాలి. సో, ఇదన్నమాట వెలుగు పేపర్ రాశిండ్రు. జ్యోతి చూద్దాం. కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రామ్ రామ్. 25, 26 తేదీల్లో నిర్ణయం ప్రకటిస్తాననే ప్రచారం. బీఆర్ఎస్‌లో అంటున్న అనుచరులు కాంగ్రెస్‌లో కొనసాగే పరిస్థితి లేదన్న జీవన్ రెడ్డి. సో, జీవన్ రెడ్డి సార్‌ని పట్టించుకోకపోవడం అంటే పార్టీకి డ్యామేజ్. ఎంత సీనియర్ అంటే ఆయన ఢిల్లీ వాళ్ళతోటి సంప్రదింపులు జరిపేంత సీనియర్. ఆయన రాజకీయంలో ప్రవేశించి అడుగుబెట్టింది కాంగ్రెస్ తోటే. కాంగ్రెస్ నష్టాల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా పార్టీ జెండా వదలలేడు. సో, అంత పార్టీ గురించి కష్టపడ్డాడు. మొన్న వికారాబాద్ డీసీసీ అధ్యక్షులకు సంబంధించిన ట్రైనింగ్ మీటింగ్‌లో వచ్చి రాహుల్ గాంధీ సార్ ఒకటన్నాడు. ఏంది? ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో, పార్టీ లైన్‌కి కట్టుబడి ఉంటాడో, వాళ్ళని పార్టీ ఎప్పటికి మర్చిపోదు. మీరు కష్టపడండి చాలు. మీ పోస్టులు మీ ఇంటికే వస్తాయి. మీరు గాంధీ భవన్‌కి రావాల్సిన అవసరం లేదు. ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదు. కానీ ఈడ జీవన్ రెడ్డి సార్ ఏ పోస్టు కోరలేడు. ఏ పదవి కోరుకోలేడు. నాకిది గావాలి అని ఎన్నడూ అనలేదు. మరి అట్లాంటి మనిషికి ఇబ్బంది కలుగుతుంది, ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అండ్ అక్కడుండే పరిస్థితులు అనుకూలంగా లేవు అని ఒక్కటికి 10 సార్లు చెప్తున్నా, లెటర్‌లు రాస్తున్న ఖర్గేకి ఎందుకు పట్టించుకోవట్లేడు? సో, రాహుల్ గాంధీ చెప్పిన మాటలు నిజంగా కాంగ్రెస్ పార్టీల అవి ఖచ్చితంగా అమలు గావాలంటే ఈడ కాంగ్రెస్ పార్టీ లేదు అని అనిపిస్తుంది. ఈళ్ళ ఓన్లీ తెలంగాణ కాంగ్రెసే ఉంది. సో, కాంగ్రెస్ పార్టీ అంటే రూల్స్ ఏడైనా ఒకటే. కాకపోతే తెలంగాణలో మాత్రం రూల్స్ వేరు అని అర్థమైతుంది. ఎందుకంటే మీడియా సమావేశాలు పెట్టి చెప్తున్నాడు. చాలా క్లారిటీగా చెప్తున్నాడు. గాంధీ భవన్ మీటింగ్‌కి పిలిస్తే నేను రానని చెప్తున్నాడు. సో, ఇవన్నీ జరుగుతుంటే తెలంగాణలో ఏం జరుగుతుందో రాహుల్ గాంధీ వరకు తెలవదా? ఖర్గే వరకు తెలవని పరిస్థితిలా? సో, అయినా గూడా లైట్ తీసుకుంటున్నారా జీవన్ రెడ్డిని? ఇన్ కేస్ జీవన్ రెడ్డి లాంటి వాళ్ళని లైట్ తీసుకుంటే, పార్టీని నమ్ముకొనొచ్చిన మునుగోడు రాజగోపాల్ వాళ్ళ పరిస్థితేంది? పార్టీ మారిన వాళ్ళ పరిస్థితేంది? సో, ఇక్కడ గనక జీవన్ రెడ్డి విషయంలో ప్రభుత్వం రాంగ్ స్టెప్ తీసుకుంటే, వలసల గురించి, పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి గతంలో మనం బీఆర్ఎస్ ఫైట్ చేసింది గదా! అదే పరిస్థితి కాంగ్రెస్‌కొస్తది. అధికారంలో ఉన్నా కూడా అధికార పార్టీ గౌరవం ఇయ్యకపోతే ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ దాటే పరిస్థితి ఉంటది. సో, అది పార్టీని చాలా వరకు డ్యామేజ్ చేసే అవకాశం ఉంటది. సో, దానికి సంబంధించి ఆల్రెడీ కసరత్తులు ప్రారంభమైనాయి. జీవన్ రెడ్డి సార్ అటు బీఆర్ఎస్‌లనా, బీజేపీలానా అనే చర్చలు జరుగుతున్న సమయంలో అనుచరులందరూ గూడా సారు ఖచ్చితంగా పార్టీ మారతాడు అనేది మాత్రమే చెప్తున్నారట. సో, దానికి సంబంధించిన వార్త గూడా ఈడ హైలైట్ చేస్తూ రాశిండ్రు. ఫ్యూచర్ సిటీకి బందర్ పోర్టు కొత్త రోడ్లకు బ్రేక్ అనే వార్తని ఈడ రాశిర్రు. హాస్పిటల్‌లో అగ్నికిలలు. ఇక్కడ ఒడిస్సాలో ఒక హాస్పిటల్‌లో జరిగిన ప్రమాదంలో మరణించిన వాళ్ళ సంఖ్య గురించి ఈడ హైలైట్ చేస్తూ రాశిర్రు. ట్రంప్‌కు నాకౌట్ షోకాజ్ నోటీసులు ఇచ్చిండ్రంట. హార్మోజ్ జలసంధి వద్దకు యుద్ధ నౌకలను పంపేందుకు బ్రిటన్, జర్మనీ, ఇజ్రాయెల్, స్పెయిన్ ఇవన్నీ గూడా నో చెప్పినాయి. అదే బాటలో ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు గూడా ఉన్నాయంట. ముందుగా యుద్ధం ఆపండి అని చైనా హితవు పలుకుతుంది అనే వార్తను గూడా ఇక్కడ యుద్ధానికి సంబంధించి హైలైట్ చేసి రాసిర్రు. సో, ఎందుకు నౌకలను పంపడానికి ఉన్నాయి అంటే, సో, చాలా క్లియర్ లైన్ చెప్తుందో ఇరాన్, భారత్‌కి మాత్రం మేము క్లియరెన్స్ ఇచ్చినాం. మిగతా ఏ నౌకలు కనిపించినా
పేల్చి పడేస్తామని. సో, వాళ్ళతో పాటు ఈ నౌకలన్నిటికి గూడా ఒక ఇన్స్యూరెన్స్ ఉంటది. సో, ఇన్స్యూరెన్స్‌కి సంబంధించిన వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తేనే అక్కడి నుంచి అవన్నీ గూడా బయలుదేరే పరిస్థితి ఉంటది. సో, వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. సో, దానివల్ల హర్మోజ్ ఒక్కటి క్లోజ్ అవ్వడం వల్ల 23% ఆఫ్ ఈ చమురుకు సంబంధించిన ట్రాన్స్‌పోర్ట్ అంతా గూడా దేశంలో ఆగిపోయింది. సో, ఎల్‌పీజీకి సంబంధించి మనం కొరత ఇక్కడ అనుభవిస్తున్నాం. కానీ పెట్రోల్ సంబంధించిన ధరలు మన దగ్గర పెరగట్లేదు. సో, మిగతా దేశాలన్నిట్లో గూడా పెట్రోల్ సంబంధించిన ధరలు పెరిగి అక్కడ వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితులు కానొస్తున్నాయన్నమాట. సో, ఇదన్నమాట ఇవాళ వార్తాపత్రికల న్యూస్. మళ్ళీ రేపు పేపర్‌తో మళ్ళీ కలుద్దాం.